హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన దగ్గర ఎక్స్ పోర్టల్ వ్యాలెట్లో ఉన్నటువంటి డిఆర్ఎక్స్ లేకపోతే డాక్టర్ ఎక్స్ అనేటటువంటి టోకెన్స్ని ఏ విధంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళేసి gate.io అనేటటువంటి ఎక్స్చేంజ్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో మన దగ్గర ఉన్నటువంటి డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఈజీఎల్డి అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది గ్యాస్ ఫీజుగా కావాలండి. సో $1 వర్త్ లేకపోతే అంతకంటే తక్కువ వర్త్ ఉండేటటువంటి ఈ ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంటే సరిపోతుంది. దీన్ని ఏ విధంగా ఎక్స్ పోర్టల్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బైబిట్ ఎక్స్చేంజ్లో కొని ఇక్కడికి ఏ విధంగా పంపించుకోవాలనేసి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇదివరకు. ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మొదట అది చూసి మీరు మొదటగా ఈ ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ చేసుకొని దాని తర్వాత ఈ విత్డ్రాల్ అనే దాన్ని మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ డిఆర్ఎక్స్ టోకెన్స్ ఇక్కడ కనిపించకపోతే మీరు మొదట ఏం చేయాలి అంటే జస్ట్ స్క్రీన్ అలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మేనేజ్ కాయిన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో డిఆర్ఎక్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా డిఆర్ఎక్స్ అని వస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ బటన్ ఏదైతే ఉందో ఇది వచ్చేలా, సో ఈ బటన్ వచ్చేలా మీరు ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేస్తే అప్పుడు మీకు ఈ డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఈ డిఆర్ఎక్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అడ్రస్ అనే దాన్ని తీసుకొని వచ్చేసి పేస్ట్ చేయాలండి. సో దానికోసం నేను ఈ gate.io ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కాపీ చేయాలి అనేది చూపిస్తాను. gate.io అని ఎందుకంటే ఓన్లీ gate.io అనే ఎక్స్చేంజ్లో మాత్రమే ఈ డిఆర్ఎక్స్ టోకెన్ అనేది లిస్ట్ అయింది కాబట్టి మనం అక్కడికే విత్డ్రా పెట్టుకోవాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు gate.io ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ నేను gate.io ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింది లైన్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంది చూడండి, డిపాజిట్ మీద టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో డిఆర్ఎక్స్ అనేసి టైప్ చేస్తున్నాను. డిఆర్ఎక్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఇలా ఒక డిఆర్ఎక్స్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. డిఆర్ఎక్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పిక్చర్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఏంటి అని అంటే మాకు అప్పీల్ ఫర్ డిఆర్ఎక్స్ టోకెన్ అనేసి ఒక డైలాగ్ అనేది వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసి ఒక 20 సెకండ్స్ మీరు వెయిట్ చేస్తే దాని తర్వాత ఇక్కడ మీకు డిఆర్ఎక్స్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఇలా కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత తిరిగి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానిలోకి రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని డిఆర్ఎక్స్ టోకెన్స్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెర్చ్ బార్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తానండి. పేస్ట్ చేస్తే అక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెండ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నాను. తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అడిగింది. ఒకవేళ మీరు పాస్వర్డ్ ఏదైనా పెట్టుకొని ఉంటే అది మీరు యూజ్ చేయాలన్నమాట. ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సెంట్ అని పడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను విత్డ్రా చేసుకొని gate.ioకి పంపించడం జరిగింది. సో 1 or 2 minutes మనం వెయిట్ చేస్తే మన gate.io అనేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి
డిఆర్ఎక్స్ టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఒక 1 మినిట్ వెయిట్ చేసి దాని తర్వాత నేను మీకు ఆ టోకెన్స్ వచ్చాయా లేదా అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడే మళ్ళీ మనకు డిఆర్ఎక్స్ ఎక్స్పోర్టల్ వ్యాలెట్లో ఇక్కడ కూడా మనకు క్లియర్గా సెంట్ అని చూపిస్తుంది అనమాట, టోకెన్స్ సెండ్ అయినట్టు. సో అక్కడికి వెళ్ళేసి gate.io ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేద్దామండి. సో కొన్నిసార్లు ఇమీడియట్గా హైలైట్ అవ్వకపోవచ్చు, టైం పట్టవచ్చు, చూద్దాం. సో చూడండి, ఇప్పుడు gate.io ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ఇప్పుడు నేను ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ అయినట్టు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. 5,13,502 డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో ఇంతేనండి, ఎక్స్పోర్టల్ వ్యాలెట్లో నుంచి డిఆర్ఎక్స్ టోకెన్స్ని విత్డ్రా చేసి మనం మన gate.io ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. సో ఇంతేనండి, ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.